చల్లగా. మిస్టర్ విశాల్, ద వన్ అండ్ ఓన్లీ విశాల్ అని ధైర్యంగా చెప్పగలను, ఎందుకంటే హీఈస్ ది వన్ అండ్ ఓన్లీ ఈ సీజన్ లో. హాయ్ విశాల్. హాయ్ సార్. నిద్రపోయి లేచావా నాన్న? లేదు సార్, అట్లనే ఉంది. అట్లాగే ఉంటుందా? ఏ ఊరు నాయనా మీది? వైజాగ్ సార్. వైజాగ్. ఎలా వచ్చావు? ట్రైన్ సార్, ట్రైన్ సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్కూల్కి వెళ్తున్నావా లేదా? ఎస్ సార్, ఆఫ్ కోర్స్. అఫ్ కోర్సా. ఏ స్టాండర్డ్? 9th సార్. 9th స్టాండర్డ్. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నాను సార్. ఇవాళ ఏ పాట పాడబోతున్నావు? వాళ్ళకి చెప్పాలి. నేను కుర్రాళ్ళు పాట పాడబోతున్నాను. కంపోజిషన్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, రాసిన వారు ఆచార్య ఆత్రేయ గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట అప్పుడు కూడా నువ్వు పుట్టలేదు. అవును సార్. అవును. సినిమా పేరు చెప్పావా లేదా? లేదు సార్, మర్చిపోయి. చెప్పేసి. సినిమా పేరు అందమైన అనుభవం. అందమైన అనుభవం. బాగా పాడండి. గుడ్ లక్. కుర్రాళ్ళు ఎర్రకి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోకాళ్ళు. కుర్రాళ్ళు ఎర్రకి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోకాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు. రారారీ కుర్రాళ్ళు ఎర్రకి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కప్పించే సోగాళ్ళు. నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, తులిపే ఆనాటి బూజులు, మనవే ముందున్న రోజులు, తెంచేసే పాత సంకెళ్ళు. మనుషులే మన నేస్తాలు, కమ్ ఆన్ క్లాప్. మనసులే మన కోవెళ్ళు, ఎవ్రీబాడీ. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు. రారారీ కుర్రాళ్ళు ఎర్రకి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కప్పించే సోగాళ్ళు. Come on everybody, join me together. Ha hoo ha hoo. Hoo ha. నువ్వు పెద్ద అయితే ఏమవ్వాలనుకుంటున్నావు? మోస్ట్లీ ప్లేబ్యాక్ సింగర్ సార్. అంతొద్దు, నేను చెప్పనా? చెప్పండి సార్. ఒక ప్రొఫెసర్ కానీ, ఒక కార్పొరేట్ ట్రైనర్ కానీ, ఇట్లాంటి ఏదో బోర్డులో చేతిలో చాక్ పీసు, లేకపోతే ఒక లేజర్ పాయింటర్, ఎక్సెల్ షీట్స్ ఇట్లా పాయింట్ చేస్తూ ఉంటావు. అలా ఉంది నువ్వు పాడింది. నాకు సిన్సియర్ గా అనిపించింది ఏంటో చెప్పనా, పెద్దయ్యాక ఆ, మన్మధుడు సినిమాలో నాగార్జున అవుతాడేమో అని నా ఫీలింగ్. మన్మధుడు సినిమాలో నాగార్జున ఆల్రెడీ అయ్యారు. అలాగే ఉన్నాడు. ఏ యాంగిల్ నుంచి చూసారు మేడం మీరు? నిద్రపోయారా ఈ పాట పాడినప్పుడు? చిచ్చి కాదు కాదు, Come on everybody. మన్మధుడు Join సినిమాలో me. ఈ సిరీస్ అయ్యే లోపల ఆహు. ఆడపిల్లలంటే దూరంగా పారిపోయే ఒక
ఒక క్యారెక్టర్ ఉంటుంది చూడు 'మన్మధుడు' సినిమాలో నాగార్జున అదే క్యారెక్టర్ సేమ్. అంటే అమ్మాయిలు వీడిని చూసి పారిపోతారంటారా మీరు? ఆ అమ్మాయిల్ని చూసి పారిపోయే రకంలా ఉన్నాడు. వీడు పారిపోతాడా? వీడికి ఆ ఛాన్స్ ఈ సీజన్‌లో లేదు. అంటే ఈ సీజన్ వల్ల కలిగే చాలా ఫార్మల్‌గా పాడావురా. అది ఏదో ఎగ్జామ్‌కి అలా చదువుకొని, అలా బట్టి అలా ప్రెజెంట్ చేసినట్టుంది. ఇంకొంచెం జోష్ ఉండుండాలి ఈ పాటలో అయితే మటుకు నెక్స్ట్ రౌండ్‌లో నుంచి మార్కులేస్తారు. అప్పుడు జోష్ లేదనుకో కళ్ళజోడు తీసేస్తా. అర్థమైందా? వద్దు సార్. వద్దా? ఏం కనపడదా? నాకు కూడా ఏం కనపడదు. జడ్జెస్ ఓవర్ టు యూ ప్లీజ్. విశాల్ మామ్. స్వాగతం పాడతా తీయగా కార్యక్రమానికి. థ్యాంక్ యూ మామ్. ఫస్ట్ టైం అమ్మ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం. ఎస్ మామ్. నీ ఏజ్ చాలా డేంజరస్ ఏజ్. ఎక్కువ ప్రాక్టీస్ చేయలేవు. అలా అని చెప్పి ప్రాక్టీస్ చేయకుండా ఉండలేవు. వాయిస్ క్రాక్స్ వస్తాయి. అయినప్పటికీ అవన్నీ అధిగమించి కాన్ఫిడెంట్‌గా నువ్వు ఆ వేదిక మీద నుంచొని పాడావు కదా! అందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ మామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీకు చాలా మంచి వాయిస్ ఉంది. అండ్ ఆ విబ్రటో అవి చిన్న చిన్న క్వాలిటీస్ అన్నీ ఇన్హరెంట్‌గా ఉన్నాయి అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. అవన్నీ నీలో ఉన్నాయి. సాధన ద్వారా నువ్వు చాలా మంచి సింగర్ అయ్యే అవకాశం నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఐ మామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. సో చాలా బాగా పాడు నాన్న ప్లీజ్. ఓకే. ఓకే మామ్. జడ్జెస్ తరఫున రిక్వెస్ట్ ఇది. ఎస్ మామ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామ్. విశాల్ సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా నీలో ఒక మంచి అంశం ఏంటంటే చాలా సౌకర్యవంతంగా పాడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. పాడేప్పుడు నీకు ఆ సౌకర్యం తెలుస్తుంది. అది చాలా బాగా పాడావు. నాకేమనిపిస్తుంది తెలుసా? అలా కాదు. కుర్రాళ్ళు. తర్వాత నీకు ఒక విషయం చెప్పాలి. ఒక మాట నీ గురించి చెప్పాలి. సార్. విశాల్ ఒక్కడు చాలు. థ్యాంక్ యూ సార్. పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు. విశాల్ సార్. రాక్ స్టార్ విశాల్. యూ చోజ్ ఎ వెరీ గుడ్ సాంగ్, ఎ ఫెంటాస్టిక్ సాంగ్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఆయన లాగా పాడుంటే బాగుండేది. ఓకే, యూ విల్ డూ ఇట్ అండ్ అండర్స్టాండ్, యూ విల్ డూ ఇట్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్, వెరీ గుడ్ వాయిస్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా పాడావు. ఇట్ వాస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ సో ఎంథూసియాస్టిక్. థ్యాంక్ యూ. ఎనర్జీ ఉండింది, ఎంతూజియాజం లేదు. ఐ మీన్ తక్కువ ఉండింది. అది వచ్చేస్తుంది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటంటే మొహమాట పడకుండా పాడేయాలన్నమాట. ఆ పాట యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది తీసుకొని ఆ ప్రెజెంటేషన్ మొహమాట పడకుండా, అంటే పప్పు వద్దులేండి నాకు ఇంత సరే కొద్దిగా వేయండి పర్వాలేదు అలా కాదు, వెయ్యండి, తినాలి, బాగా కలుపుకొని నెయ్యి వేసుకొని అట్లా అంటే మొహమాట పడకుండా ఈ సాంగ్ కూడా అంత ప్రజెంట్ చేయాలి. అండ్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి నువ్వు పాడినట్టుగా పాడడానికి, కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఇది అట్లాంటి పాట కాదు. ఓకే, అవును ఆ సార్. డిఫరెన్సియేషన్ మనం విల్ వర్క్ ఆన్ ఇట్. వెన్ యూ సెలెక్ట్ అ సాంగ్ వీ విల్ డిసైడ్ హౌ యూ నీడ్ టు ప్రెజెంట్ దట్ సాంగ్. ఓకే, Okay, sir. మనం పోయే కొద్దీ ఎలాగో ఫైనల్స్ దాకా నువ్వు ఉంటావురా, నాకు తెలుసు షూర్గా. నేను ఎలిమినేట్ చేయను, నేనైతే ఎలిమినేట్ చేయను. వీళ్ళల్లో ఈ 11 మందిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ ఆఖరికి ఇద్దరిని అట్టిపెట్టి నిన్ను ఏదో ఒకటి చేసి నేను ఫైనల్స్ తప్పిస్తారు. ఎస్ సార్. ఆఫ్ కోర్స్. ఓకే, అండ్ నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. అక్కడ వాయిస్ Of course, క్రాక్ అయినా కూడా ఆఫ్ అది- కోర్స్ అట చూసారా? ఆఫ్ కోర్స్ మేమందరం అలా వీ విల్ బీ ఇన్ ద ఫైనల్స్. ఎవరున్నా లేకపోయినా నేను ఉంటాను, నాతో పాటు నువ్వు ఉంటావు. ఓకే సార్. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్. సార్.